సరే ఆ పదమే పచ్చి బూతు. నీరు పల్లమెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. పైనుంచి కొండ మీద నుంచి నీళ్లు నా దగ్గరకు వస్తే నీళ్లు నువ్వు దోచుకున్నావు నేనేం చేయాలా? అతిపెద్ద బాధితురాలు ఆంధ్ర ప్రాంతం. ఎందుకని? పైన ఉన్న వాళ్ళకి వరదలతో ప్రాబ్లం లేదు. వరదలతో పద్దాక మునిగేది ఏడాదికి 3 సార్లు కృష్ణానది అప్పట్లో ఇక్కడ. అలాగే గోదావరి మునిగేది ఇక్కడ. పోలవరం ఏరియా మీకు తెలుసు ఎన్నిసార్లు మునుగుంటది, మనం ఎన్నిసార్లు కవర్ చేసి ఉంటాం. ఆ మధ్యలో ఎన్ని పొలాలే కదా, ఆ మధ్యలో ఎన్ని పొలాలే కదా మునుగతం కొట్టుకుపోవడం సఫరర్స్ ఇక్కడ. కాబట్టి హక్కు ఎక్కువ రావాలి సఫరర్కి. అయినా సరే నడిచిపోయిన వీళ్ళ ఉద్యమమా హడావిడ నడిచిపోయింది. ఇవాళ తీయండి, నాకు తెలిసి రాష్ట్రం విడిపోయే నాటికి ధాన్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నెంబర్ 1. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు ఇట్లాగా వివిధ ప్రాంతాల్లో పండే. మనకి శ్రీకాకుళంలో వంచదార మీద డిపెండ్ అయ్యి సన్నబియ్యం మన దగ్గర. ఇవాళ సన్నబియ్యంలో టాప్ 1 భారతదేశంలోనే నెంబర్ 1 తెలంగాణ. అది కేసీఆర్ వల్ల సాధ్యమైందా, కాంగ్రెస్ వల్ల సాధ్యమైందా? 2014 ముందు ఉంటే కేసీఆర్ కాంగ్రెస్ సాధ్యమైనట్టు. అది తగ్గింది అనుకోండి, కేసీఆర్ అస్మద్దుడు. ఇక దానికి అనుగుణంగా నీళ్ళు ఇస్తేనే కదా, గాల్లో నుంచి ఆ నాంబు బుష్ అని తేడు కదా కేసీఆర్. అంటే ఆ నీళ్లు తెచ్చినట్టే కదా. ఆంధ్ర వాళ్ళు ఫీల్ అవుతుంది, ఆంధ్రాకి రావాల్సిన నీళ్లు జాగ్రత్తగా దొంగతనంగా ఎత్తుకుపోతున్నాడు ఆయన అని కదా. అనేక ప్రాజెక్టులు